గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు క్లినికల్ ఫార్మకాలజిస్ట్, టీజీఎంసీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే అండి సార్. ఈ పర్టికులర్ బీపీ ఇంకా షుగర్ వచ్చే వాళ్ళు ఈ మధ్య కాలంలో పెరిగిపోయారు. అది ఎంతకా అంటే ఒకప్పుడు ఏజ్ పెద్ద కాదు, ఇప్పుడు చిన్న చిన్న వయసులో ఉన్నప్పటి నుంచి కూడా బీపీ షుగర్ వచ్చేస్తున్నాయి. సో మరి వీళ్ళు ఇంత చిన్న ఏజ్ లో వచ్చిన తర్వాత బీపీ షుగర్లకి మెడిసిన్ వాడతారు కదా, అవి లైఫ్ లాంగ్ ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది అంటారా, లేకపోతే దానికి ఏమన్నా బ్రేక్ ఉంటుంది అంటారు? మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మెయిన్గా వచ్చిన లైఫ్ స్టైల్ ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా ఒబేసిటీ ఇస్ ద హైయెస్ట్ ప్రాబ్లం అయిపోయింది. సో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ తెలంగాణలో కావచ్చు, రీసెంట్గా జరిగిన స్టడీస్ లోపల కూడా ఏంటంటే యంగ్స్టర్స్ లోపల కూడా ఒబేసిటీ పెరిగిపోయి హైపర్ టెన్షన్ అనేది చాలా పెద్ద ఎత్తున వస్తుంది. రీసెంట్గా స్కూల్లో చదువుతున్న పిల్లల లోపల కూడా రీసెంట్గా స్టడీ చేస్తే మోర్ దాన్ 30% వాళ్ళలో కూడా ఈ యొక్క లైఫ్ స్టైల్ సంబంధించినటువంటి డిసీజెస్, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉన్నట్లుగా మనం గుర్తించడం జరిగింది. మెయిన్ యంగ్స్టర్స్ లోపల కూడా రీసెంట్గా ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు 30 బిలియన్ యొక్క ఎకానమీ కూడా తగ్గిపోవడానికి కూడా కారణం లైఫ్ స్టైల్ చేంజెస్. దీనిపైన కూడా ఎక్కువ స్థాయిలో మనం ఫ్యూచర్లో ఇన్కమ్ లాస్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రత్యక్షంగా ప్రధానమంత్రి గారు దీనిపైన చెప్పడం జరిగింది. సో మెయిన్గా ఏంటంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్ మెయిన్ కారణం మీద ఒబేసిటీ రిలేటెడ్ బిఎంఐ అంటాం, బాడీ మాస్ ఇండెక్స్. సో 18.5 to 24.5 ఇస్ ద నార్మల్ బాడీ మాస్ ఇండెక్స్. సో 18.5 కంటే తక్కువ ఉంటే ఏంటంటే దానికి అండర్ వెయిట్ అంటాం. మోర్ దాన్ 24.5 to 30 ఉంటే ఓవర్ వెయిట్ అంటాం. మోర్ దాన్ 30 to 35 అంటే ఒబేసిటీ మార్బిడ్ ఒబేసిటీ అంటాం. సో ఇట్లా ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది నార్మల్ లెవెల్స్లో ఉంచుకోవాలి. ఎప్పుడైతే బాడీ మాస్ ఇండెక్స్ పెరుగుతుందో, ఒబేసిటీ పెరుగుతుందో, ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ మెయిన్గా హైపర్ టెన్షన్, డయాబెటీస్ అనేటువంటివి మెయిన్గా ఎర్లీగా రావడానికి మెయిన్గా అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడు స్ట్రెస్ కానీ, లైఫ్ స్టైల్ కండిషన్స్ కావచ్చు, కాంపిటీషన్ యుగం కావచ్చు, ఇవన్నిటికీ తర్వాత మనం సెడెంటరీ లైఫ్ స్టైల్, సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేకపోవడము, డైటరీ హ్యాబిట్స్ ఎక్కువ స్థాయిలో సాల్ట్ తీసుకోవడము, సో ఇక్కడ మెయిన్గా హైలీ ఫ్యాట్ ఫుడ్ తీసుకోవడము, మారినటువంటి జీవన శైలిలో వచ్చినటువంటి మార్పుల్లో భాగంగా మన డైట్లో భాగంగా ఏంటంటే ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ మెయిన్ కారణం అవుతున్నాయి. సో ఒకసారి హైపర్ టెన్షన్ వచ్చిన పేషెంట్లో మెయిన్గా ఏంటంటే మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారు, డెఫినెట్గా మీరు డైట్ అవన్నీ చేంజ్ చేసుకొని, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని వెయిట్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్మల్గా మీ హైట్కి 70 kgs యువర్ నార్మల్ వెయిట్ అనుకుంటే, అట్లా మీరు 70 to 80, 90, 100 ఉంటే ఏంటంటే మీరు అట్లా 1 kg 2 kg అట్లా తగ్గుతూ ఉంటే మీకు బీపీ కూడా అట్లా 1 mm 2 mm తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీపీలో చూసుకుంటే ఏంటంటే 120/80, 120 to 140 అండ్ 80 to 90 అంటాం మనం. 120 to 140 అండ్ 80 to 90 ఈజ్ ద నార్మల్ బీపీ ఆర్ స్టేజ్ 1 అంటాం. స్టేజ్ 2 అంటే ఏంటంటే మళ్ళీ అక్కడ 140 to 160 పెట్టుకొని, ఇక్కడ 90 to 100 సిస్టోలిక్ మనకు తెలుసు సిస్టోలిక్ బీపీ, డయాబెటిక్ బీపీ అంటాం. అండ్ మోర్ దాన్ 180, 200 కంటే ఎక్కువ దాన్ని మైలిగ్నెంట్ హైపర్ టెన్షన్ అంటాం, హైపర్ టెన్షన్ క్రైసిస్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే మీరు రెగ్యులర్గా బీపీ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మా యంగ్స్టర్స్లో కూడా 35-40 years లోపల కూడా మోర్ దాన్ 30% ఆఫ్ హైపర్ టెన్షన్ యొక్క కాంప్లికేషన్స్తో, డయాబెటీస్ కాంప్లికేషన్స్తో బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్, ఎంగిన్ స్ట్రోక్స్ లాంటి మనకు కేసు కూడా సీరియస్గా మనకు కనిపిస్తున్నాయి. బికాస్ ఆఫ్ ఏంటంటే ఒబేసిటీ, స్ట్రెస్, మారుతున్న జీవనశైలి మార్పులు కావచ్చు, మన కాంపిటీషన్ యుగం కానీ, ఈ రోజులో ఈ వర్క్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలనేటువంటి కాంపిటీషన్స్తో, స్ట్రెస్తో కూడా నైట్ టైం ఎక్కువ వర్క్ చేసుకోవడం. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, మన డాక్టర్స్ కూడా ఉన్నారు, నైట్ టైం స్లీప్లెస్ లేకుండా కంటిన్యూస్గా వర్క్ చేయడం యొక్క స్ట్రెస్తో కూడా హైపర్ టెన్షన్ లెవెల్స్ దాంతోపాటుగా డయాబెటీస్లో పెరుగుతుంది. సో ఒకసారి మనం ఏంటంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్ వచ్చినప్పుడు ఏంటంటే మెయిన్గా అది కంట్రోల్ ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కంట్రోల్ లేకపోతే ఏంటంటే దాంతో కాంప్లికేషన్స్ వస్తాయి. మరి హైపర్ టెన్షన్ కంట్రోల్ లేదు, బీపీ డయాస్టోలిక్ మోర్ దాన్ 100 ఉంది, 150, 160 వస్తుందంటే ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ ఉంటుంది. దీంతో ఈ బీపీ కొట్టి ఏం చేస్తుంది, కిడ్నీల పైన ఎఫెక్ట్ చూస్తుంది. కిడ్నీలను బాగా హైపర్ టెన్షన్ కొడితే ఏమైందంటే మీ కిడ్నీ కూడా నార్మల్ లోపల నెఫ్రాన్స్ ఉంటాయి, గ్లోమెరులస్ డ్యామేజ్ అవుతుంది, నెఫ్రాన్స్ డ్యామేజ్ అయిపోతాయి, దాంతో కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతుంది. మీ క్రియాటినిన్ లెవెల్స్ 1, 1.5, 2 అట్లా వితిన్ 1 year 2 years లోపల హైపర్ టెన్షన్ ఎక్కువ అయిపోతే క్రియాటినిన్ లెవెల్స్ పెరిగిపోయి అట్లా మీరు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా చూస్తే మనకి బీపీ షుగర్ వన్స్ వచ్చాయంటే అవి పెరుగుతాయి కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవడానికి నిరంతరం మెడిసిన్ నిరంతరం మెడిసిన్స్ వాడుకుంటూ మానిటర్ చేసుకోవాలి మనం. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హైపర్ టెన్షన్ వచ్చింది, మీకు ఫస్ట్ 160, 170 డయాగ్నోస్ అయ్యారు, మీరు బీపీ టాబ్లెట్స్ స్టార్ట్ చేశారు. మనకి బీపీలో కూడా చాలా రకాల టాబ్లెట్స్ ఉన్నాయి, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఉన్నాయి, ARBS యాంటిజెన్ రిసెప్టర్ బ్లాకర్స్ ఉన్నాయి. సో ఇట్లా టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్ చాలా రకాల టాబ్లెట్స్ ఉన్నాయి. డాక్టర్ అయితే మీకు ప్రిస్క్రైబ్ చేశారో ఆ ప్రిస్క్రిప్షన్ బట్టి టాబ్లెట్స్ తీసుకునే ఆ విధానాన్ని బట్టి మీకు బీపీ అనేది కంట్రోల్ ఉండటం లేదు, రెగ్యులర్ మానిటర్ చేసుకోవాలి. సో మీకు 160తో 140, 160 డయాగ్నోస్ అయ్యారు, ఆ 140 నుంచి ఎప్పుడు 130/80
బీపీని మనం కంటిన్యూస్గా మానిటర్ చేసుకోవాలి. లేదు మీరు ఆ మానిటర్ చేసుకున్నా కంటిన్యూస్గా 160 150 మోర్ దాన్ ఉంటే ఏంటంటే ఈ పెరిగినటువంటి హైపర్ టెన్షన్ ద్వారా మీలో మెయిన్గా వైటల్ ఆర్గాన్స్ కిడ్నీలపైన డ్యామేజ్, కిడ్నీలపైన నెఫ్రాన్స్ కానీ గ్లోమరులస్ అవన్నీ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. తర్వాత బ్రెయిన్లో ఉన్నటువంటి బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. సడన్గా బ్రెయిన్ లోపల రక్తనాళం ఏదైతుందో ఎక్కువ బీపీ కొట్టేసేసి రక్తనాళం రప్చర్ అయిపోతుంది. రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అయిపోయి మీకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. దాని పెరాలసిస్ అయిపోతుంది. ఓకే. తర్వాత ఈ హై బీపీ వల్ల ఏమవుతుంది, మీకు హార్ట్ లోపల కంటిన్యూస్గా హై బీపీ ప్లస్ హైపర్ కొలెస్ట్రాలిమియా కొవ్వు శాతం కూడా పెరిగిపోయి మీకు ఏమవుతుంది, మైకోల్ ఇన్ఫాక్షన్ వస్తుంది. ఎథెరోస్క్లెరోసిస్ అనేటువంటి రక్తనాళాలకు సంబంధించినటువంటి డ్యామేజ్ అయిపోయి ఆ రక్తనాళ వల్ల ప్లేట్లెట్స్, ఈ ఫ్యాట్ అనేవన్నీ కూడా అక్యుములేట్ అయిపోయి మీకు ఎథెరోస్క్లెరోసిస్తో పాటు మైకోల్ ఇన్ఫాక్షన్ వస్తుంది. హార్ట్ అటాక్ అంటాం. సో ఎంఐ వస్తుంది. ఓకే, ఇది హార్ట్, కిడ్నీ, బ్రెయిన్ ఇవేం మెయిన్ వైటల్ ఆర్గన్స్. తర్వాత థ్రాంబోసిస్ అవుతుంది, మీకు రక్తనాళ లోపల గడ్డలు కడుతుంది, డీప్ ఇన్ థ్రాంబోసిస్ వస్తుంది. సో ఇది రిలేటెడ్ టు ద ఒబేసిటీ, డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. సో ఈ డయాబెటీస్, హైపర్ రెగ్యులర్గా మనం చెకప్ చేస్తూ తర్వాత ఇక డయాబెటీస్ సంబంధించి ఏంటంటే మీకు హైపర్ గ్లైసీమియా, ఒబేసిటీ లావు ఎక్కువ వాళ్ళు తొందరగా డయాబెటీస్ 30, 35, 40 ఇయర్స్ లోపల మనం టైప్ 2 డయాబెటీస్ చూస్తున్నాం. డయాబెటీస్ చాలా రకాలు, చాలా పెద్ద సబ్జెక్ట్, ఇది చాలా ఎక్కువసారి డిస్కస్ చేయొచ్చు. జనరల్గా ఏంటంటే చిన్నపిల్లలు వచ్చి టైప్ 1 డయాబెటీస్ జీవనశైలి విధానాల ద్వారా ఒబేసిటీ ద్వారా వచ్చేటువంటిది మోర్ దాన్ 35, 40, 45, 60 ఏజ్డ్ వైపు వచ్చి టైప్ 2 డయాబెటీస్. సో మెయిన్గా వచ్చినటువంటి వాళ్ళు లైఫ్ లాంగ్ మెడికేషన్ తీసుకుంటూ తర్వాత హైపర్ టెన్షన్, డయాబెటీస్ మానిటర్ చేసుకుంటూ ఉండేందంటే మీకు డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్ అంటే సేమ్ ఇదిలోనే మళ్ళీ. సో హైపర్ గ్లైసీమియా లీడ్స్ టు డయాబెటిక్ రెటినోపతి, తర్వాత కిడ్నీ డ్యామేజ్ అయిపోయి డయాబెటిక్ రీనోపతి, రినల్ ఫెయిల్యూర్. ఓకే, తర్వాత హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ టు ద ఒబేసిటీ, హైపర్ టెన్షన్, డయాబెటీస్. కాబట్టి ఒకసారి మీకు డయాబెటీస్, హైపర్ టెన్షన్ డాక్టర్ మన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా వాళ్ళు రెగ్యులర్ మానిటర్ చేసుకుంటూ టాబ్లెట్స్ తీసుకుంటూ రెగ్యులర్ మానిటర్ చేసుకోవాలి. ఎంత తగ్గుతుంది, బీపీ ఎంత తగ్గుతుంది, డయాబెటీస్ ఎంత తగ్గుతుంది. ఇంకా డయాబెటీస్ మానిటర్ చేసుకోవడానికి ఏంటంటే HbA1c ఇస్ ఇంపార్టెంట్ థింగ్. చాలా మంది ఫాస్టింగ్ షుగర్ చేసినాము తక్కువ ఉంది, పోస్ట్ లంచ్ షుగర్ చేసినాము తక్కువ ఉంది, అది కాదు ఇంపార్టెంట్. మెయిన్గా 3 months నీ బాడీ లోపల షుగర్ లెవెల్స్ ఎట్లా అనేటువంటిది ఇండికేటర్ ఈజ్ ద HbA1c. ప్రతి 3 నెలలకు ఒకసారి మనం HbA1c పరీక్ష చేసుకోవాలి. HbA1c పరీక్ష 6 కంటే తక్కువ ఉంటే నువ్వు డయాబెటీస్ లేనట్టు. ఆర్ 6 to 6.5 లెవెల్స్ మధ్యలో ఉంటే ఏంటంటే ప్రీ డయాబెటిక్ కండిషన్. 6.5, 7, 7.5, 8 అట్లా ఉంటే ఏంటంటే ఈ HbA1c లెవెల్స్ బట్టి మనం టాబ్లెట్స్ ఓరల్గా పెట్టాలన్నా, ఇంజెక్షన్స్ ఇవ్వాలనే దానిపైన కూడా డాక్టర్స్, ఎండోక్రైనాలజిస్ట్ కానీ ఫిజిషియన్స్ కానీ డిసైడ్ అవుతారు అనమాట. సో మెయిన్గా ఏంటంటే డైట్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. వీటన్నిటికీ మనం మెయిన్గా ఒబేసిటీ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకొని రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి. ఖచ్చితంగా మెడిసిన్ అయితే వాడాలి, వాడుకోవాలి. వాడుతున్నాం కదా అని కేర్లెస్ ఉండకుండా ఫిజికల్ మెయింటైన్ చేయడము, డైట్ కంట్రోల్ చేయడము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడము, మీరు రెగ్యులర్ వాక్ చేయడము, జిమ్కి వెళ్ళడము, యోగా చేయడము, మెయిన్ ఏంటంటే కొంచెం మానసిక ప్రశాంతత మెయింటైన్ చేసుకోవడము. సో జరుగుతున్నటువంటి ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ సంబంధించి కూడా ప్రివెంటివ్ మేజర్ తీసుకుంటే ఏంటంటే ఈ లైఫ్ లాంగ్ వచ్చేటువంటి కాంప్లికేషన్స్ని ఫర్దర్గా వచ్చే డ్యామేజ్ కూడా కొంచెం డ్యామేజ్ అవ్వకుండా ఉండొచ్చు, ప్రివెంట్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్ చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో క్లియర్ గా మనకి బీపీ అండ్ షుగర్ వల్ల ఏ రేంజ్ లో ఎఫెక్ట్ అవుతుంది అనేది తెలిసింది. అండ్ వీటికి ఖచ్చితంగా నిరంతరం మెడిసిన్ అయితే వాడాలి. కానీ ఓన్లీ మెడిసిన్ మాత్రమే వాడుతున్నాం అంటే సరిపోదు, ఖచ్చితంగా లైఫ్ స్టైల్ చేంజెస్ ఉండాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.